ఏంటోరా, నువ్వు ఇలా చెప్తుంటే నాకేం చెప్పాలో అర్థం కావటం లేదు. ఏం లేదు అత్తయ్య, ఇక్కడ మనం కాదు, మన వయసులో మాట్లాడుకుంటున్నాయి. మావయ్య, మావయ్య, ఏంట్రా అది అది మావయ్య. ఇదేనా రావటం? ఇప్పుడే వచ్చాను మావయ్య. ఆలస్యమైందేంట్రా? కొంచెం ట్రైన్ లేట్ అయింది మావయ్య. అవునా? ఆ, రే, నేను అత్తమ్మ నీకోసం ఇప్పటిదాకా చూసాంరా. ఓ అవునా, సారీ మావయ్య. అవును, బయలుదేరారు, ఎక్కడికి వెళ్తున్నారు మావయ్య? అవునరా, ఆఫీసులో ఇవాళ చాలా పని ఉంది, అందుకని ఆఫీస్కి వెళ్తున్నాను. అది మావయ్య. మీ అత్తమ్మ అన్ని ఏర్పాట్లు చూసుకుంటుంది. నువ్వు వెళ్ళరా. ఓకే మావయ్య, నేను వెళ్తాను. జాగ్రత్త మరి. ఒరేయ్, ఇంటి దగ్గర అందరూ బాగున్నారు కదా? అందరూ బాగున్నారు. జాగ్రత్తగా వెళ్ళు. ఓకే. కాలింగ్ బిల్ కట్టడం ఎందుకు, డోర్ తెరిసే ఉందిగా. అత్తయ్యని సర్ప్రైజ్ చేద్దాం. అత్తయ్య ఏది? ఎక్కడుంది అత్తయ్య? అత్తయ్య ఏదబ్బా? ఆ గదిలో ఉందేమో, ఒకసారి చూద్దాం. అబ్బా, అబ్బా. అత్తయ్య ఈ రోజుల్లో కూడా పిచ్చెక్కేస్తుంది. ఇప్పుడే ఇలా ఉందంటే ఆ రోజుల్లో ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం. పంట బండింది పో. హాయ్ అత్తయ్య. ఏ శేఖర్, నువ్వెప్పుడొచ్చావురా? ఇప్పుడే 5 నిమిషాలైంది. అవునా? నీకోసం నేను మావయ్య 2 గంటలు వెయిట్ చేసాం తెలుసా? అయ్యో అవునా, ఇందాకే మామయ్యతో మాట్లాడాను అత్తయ్య. అవునా? అవును, నువ్వేంట్రా లావైపోయావు బాగా? ఏదో హాస్టల్ ఫుడ్ తిని. ఇంటి దగ్గర మావయ్య అత్తయ్య అందరూ బాగున్నారా? అంత బాగున్నారు అత్తయ్య. సరే ఉండు, నేను టీ తీసుకొని వస్తా. ఓకే అత్తయ్య. స్ట్రెచ్చర్. అబ్బా, ఏమండి ఎంతసేపు? వస్తున్నానే. కృష్ణ ముకుంద మురారి. అబ్బో, బాగా అలసిపోయినట్టున్నారు. అవును, ఆఫీస్ పని కదా, బాగా అలసిపోయాను. నువ్వు అలా పడుకో, నేను ఎలా పడుకుంటాను. ఓకేనా? ఆగండి. ఏంటో చెప్పవే. ఏంటండి, ఒక ముద్దు ముచ్చట వద్దా? ఇదిగో అవతల గెస్ట్ ఉన్నాడే మన ఇంట్లో, ఏమనుకుంటున్నావు? అబ్బా, ఉంటే ఆయన ఏమన్నా తొంగి చూస్తాడా ఏంటి? నాకు అసలే రెండో పెళ్లి, అర్థం చేసుకో డార్లింగ్, ఓపిక లేదు. అబ్బా ఊరుకోండి, మీరొకరు సెట్ ప్రాపర్టీలా మిగిలిపోయారు. ఇక పడుకుందాం పద, లేట్ అవుతుంది. అరే ఆగండి. సరే అలాగే పడుకుందాం. పడుకున్నాక ట్రై చేస్తారా? ఏం ట్రై చేసేది నా బొందా, పడుకో.
ఓకే అరే అలా పడుకో మరి. ఆగండి. లే. ఓ మై గాడ్, అత్తయ్య పొజిషన్ ఇదే. వెరీ బ్యాడ్. మావయ్య దున్నపోతులా ఉన్నాడు. ఎందుకు, ఏం లాభం? పెళ్ళాన్ని సుఖపెట్టలేనోడు. చిచి. ఏంటే నీ నస? నన్ను నిద్రపోనివ్వా? అబ్బా 3 నెలల నుంచి బతిమలాడుతున్నానండి. నా బాధ అర్థం చేసుకోండి. నేను ఉప్పు కారం తింటున్నాను. నా కోరికలు ఉండవా చెప్పండి? నీకు కోరుకుంటే నాకు ఓపుకుంటుందా? ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆ డెసిషన్ తీసుకోవటం తప్పేం కాదే. మూడు రాదంటే వినవేంటి? అనవసరంగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. ఏదో భార్య పోయి 3 నెలలైన పెద్దోళ్ళు చెప్తే మిమ్మల్ని కట్టుకున్నాను. ఏం లాభం? ఇంట్లో మీరు ఉన్నారు, బయట కట్టేసిన ఆ డాగు ఉంది. ఛ! ఏయ్, ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? అవునండి, ఉన్న మాటే అన్నాను. ఆడదాన్ని సుఖపెట్టలేనోడు ఒక మగాడైనా? హే నోర్మై, ఏం మాటలవి? కొత్త పెళ్లి కుదరలాగా ఎప్పుడు అదే చేశానా? కాస్త నోరు కాదు ఉండాలి. ఏమిటిది? చిచ్చే. ఛ! వీడు మా గొడవేమీ వినలేదు, పడుకున్నాడులే. అత్తయ్య, అత్తయ్య. ఏంట్రా ఈ టైంలో? నిద్రపోలేదా? అదే నీతో మాట్లాడదామని. ఏం మాట్లాడతావు? ఏంటత్తయ్య, కళ్ళెర్రబడ్డాయి? నిద్రపోలేదా? ఏం లేదురా, ఏం లేదు. నువ్వు నిద్రపోలేదేంటి? అది నువ్వు బాధలో ఉంటే నేను ఎలా నిద్రపోతాను అత్తయ్య? నేనేం బాధలో ఉన్నాను? అంతా ఓకే. లేదత్తయ్య, నా దగ్గర దాయద్దు. నేను నీ మనిషిని. ఏం లేదురా, ఏం చెప్పమంటావు? అత్తయ్య, నేను మొత్తం విన్నాను. విన్నావా? ఏం విన్నావురా? అత్తయ్య, ఏమనుకోవద్దు. మావయ్య విషయంలో నువ్వు అసంతృప్తిగా ఉన్నట్టున్నావు. నీ మొహమే చెప్తుంది అత్తయ్య. అత్తయ్య, మావయ్యని ఏదైనా హాస్పిటల్లో చూపించలేకపోయారా? ఎన్నో చేశాంరా, తీరగని హాస్పిటల్ లేదు. ఆయుర్వేదం కూడా వాడించాం, ఏం లాభం లేదు. అయ్యయ్యో, ఇంత నిండు వయసులో నీకు ఆ సుఖం కరువైతే సో పిటి. ఏం చేస్తాంరా, నా కర్మ. అత్తయ్య, మనకు ఒకటే జీవితం. ఇప్పుడున్న ఈ యవ్వనం కొన్నాళ్ళు పోతే ఉండదు. తర్వాత ముసలితనం వచ్చేస్తుంది. ఇందుకే పుట్టావా? మరేం చేయమంటావురా? లేదత్తయ్య, ఇంత అందంగా పుట్టి నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మరేం చేయమంటావురా? ఆయన పరిస్థితి విన్నావు కదా. ఇప్పుడు కోపగించి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఆయనే తిరిగి వస్తాడులే అత్తయ్య. ఇక్కడ నీ పరిస్థితి ఆలోచిద్దాం. నువ్వు ఆలోచించి ఏం చేయగలవురా? అత్తయ్య, నువ్వెప్పుడు అలా అనుకోవద్దు. నేనెప్పుడు నీ క్షేమాన్నే కోరుకుంటాను. లేదత్తయ్య, నీ జీవితం అలా అర్థం కాకూడదు. అత్తయ్య, నీకు ఈ టైంలో ఓదార్పు చాలా అవసరం. ఓదార్చి మాత్రం ఏం చేస్తావురా? లేదత్తయ్య, నువ్వు ఇలా బాధపడటం నాకు ఇష్టం లేక
నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏంట నిర్ణయం? ఆ, అది చెప్పడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది, కానీ నువ్వు ఒప్పుకుంటే అన్నీ జరుగుతాయి. అదేంటో చెప్పరా? అసలు నీ ఉద్దేశం ఏంటి? ఏముంది అత్తయ్య, నువ్వు ఆడదానివి, నేను మగవాణ్ణి. అంటే ఇంకా అర్థం కాలేదు అత్తయ్య. అది ఒరే ఒరే శేఖర్, ఇది తప్పేమోరా. ఎందుకు తప్పవుతుంది అత్తయ్య? మామయ్య పరిస్థితి అలా ఉంది. ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు తప్పు చేయవని గ్యారెంటీ ఏంటి? అదేదో మన కుటుంబ సభ్యుల మధ్య జరిగితే గుట్టుగా ఉండిపోతుంది. ఆలోచించుకో. ఏంటి వీడు ఇలా అంటున్నాడు? ఎలాంటి పరిస్థితి వచ్చిందేంటి నాకు? ఏంటోరా, నువ్వు ఇలా చెప్తుంటే నాకేం చెప్పాలో అర్థం కావటం లేదు. ఏం లేదు అత్తయ్య, ఇక్కడ మనం కాదు, మన వయసులో మాట్లాడుకుంటున్నాయి. ఆహా. ఆ. ఏంటోరా, తప్పు చేశానన్న ఫీలింగ్ కలుగుతుంది. అత్తయ్య, అవన్నీ మర్చిపో. ఎంజాయ్ చేసామా లేదా, దట్స్ ఆల్. హలో. గీత, చెప్పండి. ఏం లేదు, నాకు అర్జెంటుగా ఇప్పుడు మా బాస్ ఫోన్ చేశాడు. నేను కర్నూలు క్యాంప్కి వెళ్ళిపోతున్నాను, వారం రోజులు పడుతుంది. మరి బట్టలు? అవన్నీ నేను చూసుకుంటాను లేయ్యా. అక్కడ ఎవడు నాతో పాటు మా ఫ్రెండ్ వస్తున్నాడు, వాడికి తొడుక్కుంటాను. కానీ ఇదిగో అల్లుని మాత్రం వాడు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు చాలా జాగ్రత్తగా చూడు, మాట రాకూడదు, అర్థమైందా? సరేనండి. ఏంటి? ఆయన వారం రోజులు క్యాంప్ అంట. వావ్, వారం రోజులు? ఇక చూడత్తా, నీ చేతుల పిల్లోడు. ఊరుకోరా. చూసారుగా, దొరికితే దొంగలు, దొరకకపోతే దొరలు. చాలా మంది జీవితాలు మనలో ఇలాగే ఉన్నాయి. సో బీ కేర్ఫుల్.